ఈరోజు సంగారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నుండి ఒక సంయుక్త ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీనిలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇల్లీగల్గా తీసుకొని సేకరించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఒక అఫీషియల్ వేలో దాన్ని ఇక్కడ మిల్లింగ్ చేసినట్టు ఒక ఫేక్ బిల్స్ తయారు చేసి ఫేక్ ఈ గన్నీ బ్యాగ్ల మీద కూడా ప్రింటింగ్ కూడా ఫేక్గా చేసి మోనోగ్రామ్స్ అన్నీ కూడా చేసి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోకి పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఇతను నిజామాబాద్ బోధన్ జిల్లాకు చెందిన ఇతను రైస్ మిల్ ఉంది. సో ఈయన ఈ పీడిఎస్ రైస్ను యూజ్ చేసుకొని అధిక లాభాలు ఆర్జించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ గవర్నమెంట్ వరి వచ్చిన తర్వాత వడ్లను కొన్న తర్వాత మిల్లులకు ఇస్తారు. మిల్లులకు ఇచ్చిన తర్వాత ఆ మిల్లు వాళ్ళు పట్టించి మళ్ళీ బియ్యాన్ని గవర్నమెంట్కి ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభాకర్ రెడ్డి మరియు అతని అనుచరుడు నిన్నైన రవి, సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏదైతే వడ్లు ఇస్తారో ఆ వడ్లని వీళ్ళు బియ్యం చేసి అమ్మేసుకుంటున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఎఫ్సిఐ గోడౌన్ నుండి మళ్ళీ ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ప్రజలకు పంచాలి కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్న రైస్ను ఈ రీటైలర్స్ దగ్గర నుండి చిన్న చిన్న మొత్తంలో సేకరించి తక్కువ ధరకు సేకరించి మళ్ళీ దాన్ని అందరినీ వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి ఆల్రెడీ అందులో చెత్త చెదరం అంతా ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఫిల్టరింగ్ చేసి జల్లడబట్టి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మిల్లింగ్ చేసినట్టు చూపించుకుంటూ ఈ గవర్నమెంట్ సీల్స్ ఏదైతే మోనోగ్రామ్స్ ఉన్నాయో ఆ మోనోగ్రామ్స్ కూడా ఇల్లీగల్, యాక్చువల్లీ వాళ్ళకి ఆథరైజ్ లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆదిలాబాద్ జిల్లాలో ప్రింటింగ్ చేయాలి అంటే అది ఆదిలాబాద్లోనే మోనోగ్రామ్ ప్రింట్ కావాలి మిల్లులోనే. ఆదిలాబాదులో ఉన్న ఇండస్ట్రీస్, వరంగల్లో ఉన్న ఇండస్ట్రీస్ మిల్లింగ్ చేసినట్టు మన సంగారెడ్డిలో ఆ ప్రింట్లు తీసి దానికి ఈ రవాణాలో ఇబ్బంది కాకుండా ఒక ఫేక్ ఈవే బిల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. అంటే పోలీసులు పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న ఆ బిల్స్ చూపించడానికి ఒక ఫేక్ బిల్స్ ఈవే బిల్స్ అంటే హైదరాబాద్ నుండి వరంగల్ పోవాల్సిన బియ్యాన్ని ఇక్కడ నుండి పంపించుకుంటూ ఆ ఫేక్ ఈవే బిల్స్ క్రియేట్ చేసుకుంటూ ఈ ఇల్లీగల్ బిజినెస్ని తయారు చేస్తున్నారు. సో దీనిలో దాదాపు 500 టన్నుల బియ్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ ఇప్పుడు దాదాపుగా 1,05,00,000 ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినాం. దాంతోపాటు ఒక 3 లారీలు 4 DCMలు ఏదైతే రీటైల్గా ప్రజల దగ్గర నుండి లీగల్గా కొని పట్టుకొస్తే అవి ప్లస్ ఇక్కడ నుండి మళ్ళీ లీగల్గా కొని పట్టుకొస్తే అవి ప్లస్ ఇక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ బ్రాండింగ్తో పోయేది, గవర్నమెంట్ ఈ ఫేక్ బిల్స్ ఫేక్ మోనోగ్రామ్స్ వెళ్ళేది ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఒక 4 DCMలు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి వాల్యూ 1,05,00,000. సో దాదాపు 2,10,00,000 విలువైన సీజర్ ఇది. సో ఇది స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజర్ అని చెప్పొచ్చు. ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు దీన్ని. సో ఆల్రెడీ సివిల్ సప్లై కమిషనర్ సార్ కూడా మాట్లాడారు. సో దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా భావించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారో ఒక క్రైమ్ని చాలా పద్ధతిగా ఆర్గనైజ్డ్గా అంటే లేబర్ని పెట్టి దానికి ఒక ఇన్స్టిట్యూషన్ చేసి ఇక్కడ ఒక రైస్ మిల్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసి ఫేక్ మోనోగ్రామ్లను చేస్తున్నారంటే ఇట్స్ చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. సో ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో దీన్ని అట్లాంటి నేరంగా భావించి దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీనిలో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో దానిలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మన సివిల్ సప్లై సైడ్ నుండి కూడా వాళ్ళ రైస్ మిల్కి సంబంధించి వయలేషన్స్ ఏముంటే వాటికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు సివిల్ సప్లై అధికారులకు మళ్ళీ అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమున్నా కూడా వాటన్నిటి మీద కూడా ఇట్లాంటి మనం ఒక రకమైన ఉక్కుపాదం అనేది మోపడం జరుగుతాం. థ్యాంక్ యూ. ఈ యూనిట్ ఒక్కటి పర్మిషన్ తీసుకున్నట్టున్నారు, బట్ అది క్లియర్గా వెరిఫై చేయాలి వ్యాలిడిటీ ఉందా లేదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయని ఫేక్ బిల్సే, అది కూడా పర్మిషన్ ఉందా లేదా అని చూడాలి. ఈ రోజే సీజ్ చేసాం కాబట్టి మనం వెరిఫై చేయాలి. రైస్ మిల్ పేరు మీద తీసుకున్నారు, వేరే రైస్ మిల్ పేరు మీద తీసుకున్నారు. సరే, 1,05,00,000 మార్కా లేకపోతే గవర్నమెంట్ వాల్యూ? ఇది ఏంటిదండి, మార్కెట్ వాల్యూ కదా, మార్కెట్ వాల్యూ. ఇప్పుడు కానీ సీజర్ మార్కెట్
సార్ ఏపీకి కూడా వెళ్తున్నట్టు ఉన్నాయి కదా సార్ గోనె సంచులు మీద చూసి. అది గోనె సంచులు వీళ్ళు ఫిల్ చేయడానికి పట్టుకొచ్చుకుంటున్నారు, డిఫరెంట్ ప్లేసెస్లో పట్టుకొచ్చుకుంటున్నారు. ఏపీకి పోయేది ఏం లేదు, మోస్ట్లీ వాళ్ళు ఇక్కడే పంపుతున్నారు. అంటే గత ఎన్ని సంవత్సరాలు ఈ వ్యాపారం కొనసాగుతుందంట? దాదాపు అంటున్నారు, అంటే ఇది యాక్చువల్గా రైస్ మిల్ లాగా తీసుకున్నారు, దీనిలో ఇల్లీగల్ ఎప్పుడు స్టార్ట్ చేసి అనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది అని చెప్తున్నారు. అది ఇప్పుడు అదే అడుగుతున్నారు. గవర్నమెంట్ కే పంపిస్తున్నారు, ఇదంతా ప్రభుత్వానికి మళ్ళా సప్లై చేసే ప్రజల వాళ్ళ దగ్గరనే కొని మన ప్రజలకే పంపిస్తాను. సార్, ప్రభుత్వానికి సప్లై చేసే లైసెన్స్ ప్రభాకర్ పేరు మీద ఉందా, రవి పేరు మీద? ఎక్కడండి అది ఇప్పుడు ఒక్కరి పేరు మీద పంపించట్లే వాళ్ళు, ఈ ఒక ప్రెమిసెస్ మాత్రమే రవి పేరు మీద ఉంది. వీళ్ళు పంపించేది డిఫరెంట్ మిల్స్ పేరు మీద ఉంది. వరంగల్లో ఒకటి ఉంది, అది వెరిఫై చేస్తున్నాం. ఆదిలాబాద్లో ఉంది. ఇంకెంతమంది పేరు మీద పంపిస్తున్నారని తీస్తాం. ప్రభాకర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇద్దరు అదుపులో ఉన్నారా సార్? ప్రభాకర్, రవి ఇద్దరు లేదు, ప్రభాకర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, రవి ఇస్ ఇన్ ద కస్టడీ. ప్రభాకర్ ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తున్నారు?